బాబాయ్, మా అమ్మ ఆనందిని చూడ్డానికి వచ్చింది. తనను పిలుస్తావా బాబాయ్? ఇంతకుముందు అశ్విన్ని కలవడానికి ఆనంద్ ఇష్టపడలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చారని చెబితే ఆనంద్ ఏమంటుందో ఏంటో. బాబాయ్, ఆనంది హాస్టల్లో ఉంది కదా? తెలీదు. మోటార్ రిపేర్ చేస్తుంటే నేను ఇక్కడే ఉన్నాను. ఈ లోపు ఎవరొచ్చారో ఎవరు వెళ్ళారో నాకెలా తెలుస్తుంది? వెళ్ళి ఒకవేళ తన లోపలుంటే రమ్మని చెప్తావా? అలాగే. ఆనంది, ఆనంది, నీకోసం అశ్విని వాళ్ళ అమ్మగారు వచ్చారు. నిన్ను బయటికి రమ్మంటున్నారమ్మా. నాకు ఒంట్లో బాగలేదు, పడుకున్నానని చెప్పు బాబాయ్. అలాగే నేనే వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పు. ఎందుకమ్మా ఇలా చెప్పంటున్నావు? ప్రస్తుతం నన్ను ఏమి అడగద్దు. దయచేసి ఈ ఒక్క సహాయం చేయండి బాబాయ్. నీకు అశ్విన్కి ఏదైనా గొడవ జరుగుంటే మనసు విప్పి మాట్లాడుకోవాలి. అంతేగాని ఇలా తప్పించుకోవడం తప్పమ్మా. ఇలాంటివే రేపు మీ మధ్య దూరాన్ని పెంచుతాయి. ప్రస్తుతం నేను చెప్పినట్టు చెయ్యి బాబాయ్. నీ ఇష్టం తల్లి. బాబాయ్, ఏమైంది? బాగా నీరసంగా ఉంది, లేవలేకపోతుంది. అవునా? ఆనంది కొంట్లో బాలేదా? రాలేనని చెప్పిందా? అవును అశ్విన్, బాగా నీరసంగా ఉందంట, లేవలేకపోతుంది. ఒంట్లో శక్తి వచ్చాక తనే మీ ఇంటికొచ్చి చూస్తానంది. అసలు ఆనందికి ఏమైంది? అంత లేవలేకపోవడం ఏంటి? నేను వెళ్ళి ఒకసారి చూసొస్తాను. బయట వాళ్ళని లోపలికి పంపించడం కుదరదమ్మా. వార్డెన్ గారు నన్ను తిడతారు. మీ వార్డెన్ గారిని పిల్లు, నేనే అడుగుతాను. మేడం బిజీగా ఉన్నారమ్మా. నేను అడుగుతున్నానంటే తను కాదంది బాబాయ్. ఒకసారి వెళ్ళి చెప్పు. కుదరదని చెప్తే అర్థం చేసుకోవాలి. దయచేసి వెళ్ళిపోండి. ఆనంద్ మీ ఇంటికి వస్తుందని చెప్తున్నాగా. వార్డెన్ మేడం కాల్ చేస్తున్నారు. చెప్పండి మేడం. అవును మేడం, అశ్విన్ వాళ్ళ అమ్మగారు వచ్చారు. వాళ్ళు లోపలికి వెళ్ళి ఆనంద్ని కలిసి వస్తానంటున్నారు. నేను కుదరదన్నాను. అయినా వినకుండా ఆనంద్ని కలవాల్సిందేనంటున్నారు. సరే మేడం, మీ ఇష్టం, ఉంటాను. అమ్మా, వార్డెన్ గారు పర్మిషన్ ఇచ్చారు. మీ ఒక్కరు వెళ్ళి ఆనంద్ని చూసిరండి. అమ్మా, నువ్వు వెళ్ళు. ఆనందిని ఏమీ అనకు. నా కోడలతో ఎలా మాట్లాడాలో నాకు తెలీదా? ఆనంది, ఆనంది, ఏంటానంది? అలా చూస్తూనే ఉండిపోతావా? లేదా నన్ను లోపలికి రమ్మనేదేమైనా ఉందా? లోపలికి రండి అత్తయ్య. నువ్వు రోడ్డు మీద పడిపోయావని మహేష్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాడని అశ్విన్ చెప్పాడు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు బాగానే ఉంది అత్తయ్య, కాకపోతే నీరసంగా ఉంది. అందుకే తర్వాత మీ ఇంటికొచ్చి కలుస్తానని చెప్పాను. అసలు నీ అవతారం ఏంటి ఇలా ఉంది?
ఆ చెవులకి కమ్మలేవి, నుదుటిన బొట్టేది? ఆ మాట కూడా ఎక్కడో నూతులోంచి వస్తున్నట్టొస్తుంది. నిజం చెప్పు, నీకు అశ్విన్కి ఏమైనా గొడవ జరిగిందా? వాడు నిన్నేమైనా అన్నాడా? చెప్పమ్మా, వాడితో నేను మాట్లాడతాను. లేదు, మా మధ్య గొడవలేమీ లేవు. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు మాట్లాడే విధానం చూస్తుంటే నీ మనసులో ఏదో ఉంది. అది నువ్వు బయటికి చెప్పలేకపోతున్నావు. అక్క పెళ్లి ఎలా జరుగుతుందో ఏంటో అని దాని గురించి ఆలోచిస్తున్నాను. అందుకే నన్ను చూసి మీకు అలా అనిపిస్తుంది. నిజంగా నాకేం కాలేదత్తయ్య. నువ్వు చెప్పేది ఒక రకంగా నిజమేనమ్మా. ఓ పక్క మీ అక్క పెళ్లి గురించి ఆలోచిస్తూ, రోజు కంపెనీకి వెళ్లి కష్టపడుతూ, నువ్వు సరిగ్గా తిండి కూడా తినట్లేదని నాకు అర్థమైంది. చూడమ్మా, మీ అక్క పెళ్ళయ్యే వరకు నువ్వు మా ఇంట్లోనే ఉంటావని వార్డెన్తో చెప్పి ఇప్పుడే నిన్ను మాతో తీసుకెళ్తాను. నీకిష్టమైనవన్నీ చేసిపెట్టి నువ్వు పూర్తిగా కోలుకునే వరకు నేనే దగ్గరుండి చూసుకుంటాను. అలాగే కంపెనీలో నీకు కొన్నాళ్లు లీవ్ అడగమని అశ్విన్ చేత మహేష్కి చెప్పిస్తాను. నీ ఆరోగ్యం బాగుపడే వరకు నువ్వు మనింట్లోనే ఉంటున్నావు, అంతే. ఆ తర్వాత నీ ఇష్టం. హాస్టల్కి వచ్చేసే. ఏమంటావు కోడలి పిల్ల? నువ్వు వెళ్ళి నీ బట్టలు సర్దుకో, నేను వెళ్ళి వార్డెన్తో మాట్లాడతాను. అత్తయ్య ఆగండి. నేను మందులు వేసుకుంటూ మంచి తిండి తింటూ ఇక్కడే ఉంటాను. ఏమీ అనుకోకండి. నువ్వేమో ఇలా అంటున్నావు, వాడేమో నీ గురించి ఆలోచిస్తూ సరిగ్గా తిండి కూడా తినట్లేదు, కంటి నిండా పడుకోవట్లేదు. నీ మనసులోని బాధేంటో, ఎందుకంత ఆవేదనలో ఉన్నావో ఇంటికొచ్చి అత్తయ్య ఇది నా పరిస్థితి అని చెప్పుకోకూడదా? కనీసం ఇప్పటికైనా చెప్పమ్మా. చెప్పాను కదా అత్తయ్య.